జమ్మూ ప్రాంతాల్లో మిసైల్ని ప్రయోగించింది. ఢిల్లీ టార్గెట్ గా మిసైల్ దూసుకొస్తుంటే వాటిని బార్డర్ లోనే కొట్టిపారేసింది మన భారత ఆర్మీ. సో ప్రెసెంట్ మీరు చూస్తున్నటువంటి ఆ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఆర్టీవీ స్క్రీన్ పైన శ్రీనగర్ లో కొద్దిసేపటి క్రితమే 2 మిసైల్ ప్రయోగించింది అటు పాకిస్తాన్. వాటిని వ్యూహాత్మకంగా సమర్థవంతంగా భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తిప్పికొట్టింది. కానీ కొన్ని షెల్స్ పడిపోవడం వల్ల చిన్న ఇంజురీస్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ బ్రేకింగ్ పైన మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఏంటి శ్రీనగర్ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇంకా మిసైల్ వర్షం పడుతోంది, పాకిస్తాన్ మిసైల్ ప్రయోగిస్తోంది. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా సమర్థవంతంగా వాటి తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తోంది. అటువంటి జరుగుతున్నా ఇంకా పాకిస్తాన్ మరోవైపు నుంచి దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ సమయానికి కూడా ఇంకా మిసైల్స్ పడుతూనే ఉన్నాయి. అప్డేట్స్ ఏంటి? మనం డెఫినెట్ గా మనం రాత్రి నుంచి చూసుకుంటే అంటే పాకిస్తాన్ భారత్ మీద చాలా మిసైళ్లు ప్రయోగం చేసినప్పటికీ కూడా భారత డిఫెన్స్ వ్యవస్థ పూర్తిగా కూడా అట్ ద సేమ్ టైం రాత్రి కూడా ఆపరేషన్ 3ని కొనసాగించిన సింధూర్ ఆపరేషన్ 3ని కొనసాగించింది భారత ప్రభుత్వం. ఏదైతే పాకిస్తాన్ కున్న పూర్తిగా కూడా ఎయిర్ బేసెస్ 3 ఎయిర్ బేసెస్ మీద తీవ్ర స్థాయిలో అటాక్ చేసిన పరిస్థితి అయితే ఉంది. రావెల్పిండి ఏదైతే నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఉందో రావెల్పిండిలో దాని మీద దాడి చేసింది. షార్పాట్ లో రఫికల్ ఎయిర్ బేస్ మీద కూడా అక్కడ కూడా అటాక్ జరిగింది. తర్వాత చక్వాల్ లో ఉన్న మురిఫ్ ఎయిర్ బేస్, ఈ 3 ఎయిర్ బేస్ల మీద కూడా పెద్ద ఎత్తున రాత్రి అటాక్ చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ మొత్తం కూడా నోటంని ఇష్యూ చేసింది. ఈ నోటం ఇష్యూ ప్రకారం మొత్తం దాదాపుగా అన్ని ఎయిర్ బేస్ ని పాకిస్తాన్ మూసేసిన పరిస్థితికి వచ్చింది. రాత్రి కాలరాత్రిగానే మిగిలింది పాకిస్తాన్ కూడా. అయితే పాకిస్తాన్ దొంగదంపతి ఇవ్వాలని చెప్పి భారత్ మీద అక్కడక్కడ సివిలియన్స్ ని టార్గెట్ గా చేసుకుని దాదాపుగా 26 చోట్ల చిక్కులను ప్రయత్నం దాడి చేసే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికి కూడా పాకిస్తాన్ భారత వ్యవస్థలో ఉన్న డిఫెన్స్ వ్యవస్థ పూర్తిగా కూడా S-400 ఏదైతే ఉందో దీని సహాయంతో పూర్తిగా కూడా ఎక్కడికక్కడ డ్రోన్స్ మొత్తాన్ని కొలాప్స్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే పాకిస్తాన్ రాత్రి పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్ చేసిన ఇండియన్ ఆర్మీ రాత్రి తెల్లవారుజామున పూర్తిగా కూడా ఎదురుదాడి చేయడంతో ఒక్కసారిగా పాకిస్తాన్ ఎయిర్ బేస్ మొత్తం కూడా కంప్లీట్ గా పాకిస్తాన్ లో ఉన్న ఆల్ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. కంప్లీట్ గా ఎయిర్ బేస్ కూడా అసలు అక్కడ ఎటువంటి విమానాలకు కూడా అనుమతి అన్ని కూడా క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అయితే ఇదే వ్యవహారం మీద కూడా రాష్ట్ర ముఖ్యం జరుగుతున్న తెల్లవారుజాము నుంచి ఇదే పరిస్థితులు అయితే జరుగుతుంది. అన్ని విమానాలని రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆల్మోస్ట్ వాళ్ళు మరోసారి అంటే పాకిస్తాన్ విధ్వంసానికి అంటే మరోవైపు ఢిల్లీ టార్గెట్ గా కూడా ప్రయోగం చేస్తుంది. 4:45 నిమిషాల ప్రాంతంలో 5 ప్రాంతంలో ఢిల్లీ టార్గెట్ గా కూడా మిసైల్ పాక్ మిసైల్ ప్రయోగం చేసింది. దాన్ని కూడా పుట్టిన పరిస్థితి. హర్యానా కూడా మిసైల్ టార్గెట్ చేసింది. అక్కడ కూడా భారత్ అది కూడా పూర్తి చేసిన పరిస్థితి. శ్రీనగర్ లో బ్లాక్అవుట్ ప్రకటన అయితే భారత ప్రభుత్వం చేసింది. శ్రీనగర్ లో కొంచెం కూడా 2 పేలుళ్లు జరిగే సమాచారం అయితే ఉంటుంది. కానీ శ్రీనగర్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని ప్రదేశాల్లో మిసైల్స్ ని పాకిస్తాన్ ప్రయోగం చేస్తున్న నేపథ్యంలో క్లియర్ గా వాళ్ళందరికీ కూడా ఎవరు నుంచి బయటికి రావద్దు. పాకిస్తాన్ ఏకంగా దేశ రాజధాని ఢిల్లీని టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది. అక్కడి నుంచి ఒక లాంగ్ రేంజ్ మిసైల్ ఫాతే అయినటువంటి ఒక మిసైల్ ని ప్రయోగించింది. ఈ నేపథ్యంలోనే దాన్ని మన భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సిర్సా హర్యానా ప్రాంతాలను గుర్తించి దాన్ని నేలమట్టం చేసింది. మన భారత రాజధాని ఢిల్లీని కూడా టార్గెట్ చేసే క్రమంలో పాకిస్తాన్ మెరుపు దాడులు చేస్తోంది, మిసైల్స్ ప్రయోగిస్తోంది. లాంగ్ రేంజ్ మిసైల్స్ ని ప్రయోగించి ఏకంగా ఢిల్లీలో అలజడి సృష్టించే విధంగా బాంబుతో దాడులు చేయాలని ప్రయత్నం చేసింది. కానీ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. హర్యానా సిర్సా అనేటువంటి ప్రాంతంలోనే దాన్ని మట్టుబెట్టింది. ఆ మిసైల్ ని ఒక్కసారిగా చిచ్చేసేసింది, నీలమట్టం చేసేసింది, గాల్లో దాన్ని పేల్చేసింది. దాని తాలూకా సిర్సా ప్రాంతంలో ఉదయం అంటే ఈ రోజు తెల్లవారుజామున సుమారుగా 2 గంటల ప్రాంతంలో దాన్ని డిస్మాటిల్ చేస్తుంది. సో ఢిల్లీ వైపుగా వస్తున్నటువంటి ఆ ఫాతే అనేటువంటి లాంగ్ రేంజ్ మిసైల్ ని హర్యానా లాంటి ప్రాంతంలో దాని మన ఎయిర్ బేస్ సిస్టమ్ పూర్తిగా కిల్ చేసేసింది. సో ప్రెసెంట్ Omar Abdullah tweet చేశారు. జమ్మూ సీఎం డివాస్టింగ్ న్యూస్ ఫ్రమ్ రాజౌరి. We have lost a dedicated officer of Jammu and Kashmir Administration Services. Just yesterday,
he was accompanying the deputy CM around the district and at the online meeting I chaired. So ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఘటనకు సంబంధించి ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కూడా మరణించాడు అని చెప్పి జమ్మూ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఇంకా అప్డేట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. అందరికంటే వేగంగా మీకు అప్డేట్స్ రావాలంటే వెంటనే ఆర్టీవీ ట్యూన్ చేస్తూనే ఉండండి. వేగంగా మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంటాం. కృష్ణమోహన్, ఢిల్లీ వైపుగా కూడా లాంగ్ రేంజ్ మిసైల్స్ ని ప్రయోగించింది పాకిస్తాన్. ఏకంగా ఢిల్లీ వైపుగా వస్తున్నటువంటి ఆ మిసైల్ ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సిరిసా ప్రాంతంలో హర్యానాలో దాన్ని కూల్చేసింది. సో ఏంటి, పాకిస్తాన్ ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని పాకిస్తాన్ ఇంకా టార్గెట్స్ ని పెంచుతూనే వెళ్తోంది. రాజధాని టార్గెట్ చేసిన డెఫినెట్ గా ఆలోచించాల్సిన విషయమే. ఎలా చూడాలి, అప్డేట్స్ ఏంటి? బేసిక్ గా పాకిస్తాన్ కి నిన్న కాల రాత్రి చూపించినప్పటికీ కూడా ఇంకా కొంత అది ఇండియానే కొన్ని ప్రాంతాలను, ప్రధానంగా ఢిల్లీ లాంటి ప్రాంతాలకి తెల్లవారుజామున 4 గంటల 40 నిమిషాల ప్రాంతంలో మిసైల్ని దాడి దానికి డిఫెన్స్ సరైన రీతిలోనే జవాబు చెప్పిన పరిస్థితి ఉంది. మరోది శిక్షా ప్రాంతం, ఏదైతే హర్యానాలోని శిక్షా ప్రాంతంలో మిసైల్స్ అక్కడ కూడా అటాక్ చేస్తుంది. అక్కడ కూడా భారత ప్రభుత్వం వ్యవస్థ చేసిన పరిస్థితి ఉంది. శ్రీలంకర్ కూడా పూర్తిగా కూడా కొన్ని ప్రాంతాల్లో ఇంకా బ్లాక్అవుట్స్ అయితే జరుగుతున్నాయి. బ్లాక్అవుట్ అయితే ప్రకటన కొనసాగుతుంది. మరోవైపు అక్కడ కూడా కొన్ని మిసైల్స్ అయితే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే రాష్ట్ర నుంచి భారత్ పాకిస్తాన్ మీద జరిగిన ఈ 3 దాడి మాత్రం కంప్లీట్ గా పాకిస్తాన్ కి నిద్రలేసి రాకలేదు. కంప్లీట్ గా పాకిస్తాన్ తన ఎయిర్ బేస్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాత్రి తెల్లవారుజామున బహుశా 2:30 ప్రాంతం నుంచి దాదాపు 5 గంటల లోపల 3 దేశాల మీద భారత ప్రభుత్వం అటాక్ చేసింది. భారత ఆర్మీ అటాక్ చేసిన పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా దిక్కు చూసిన ఈ పరిస్థితులకు వెళ్ళిపోయారు. రోడ్తాల కావచ్చు, షార్ట్, అలాగే అభివృద్ధి ఎయిర్బేస్ పాకిస్తాన్, అలాగే వీటి 3 ఎయిర్బేస్ సంబంధించిన క్లియర్గా టార్గెట్ చేశారు. పెద్ద దేశం టార్గెట్ చేశారు. ప్రధానంగా అయితే రావల్పిండిలో ఉన్న రోడ్తాల ఎయిర్బేస్ అయితే పూర్తిగా అవసరమైన సమాచారం అంతుంది. చుట్టుపక్కలలోని రకుల్ ఎయిర్బేస్ కూడా పూర్తి కూడా దాదాపు అదే పరిస్థితి. అలాగే అభివృద్ధి ఎయిర్బేస్ ఏదైతే తక్కువ దాని మీద కూడా పూర్తిగా అటాక్ అయితే చేసిన పరిస్థితి. అయితే దీంతో ఏం చేయాలో అర్థంగానే పాకిస్తాన్ పూర్తిగా కూడా కాశ్మీర్ లో కానీ ఇతర ప్రాంతాల్లో కూడా హర్యానా కావచ్చు, వీటన్నిటి పంజాబ్, హర్యానా వీటన్నిటి మీద కొంత మిసైల్స్ ప్రయత్నం చేసేసింది. అక్కడక్కడ కొన్ని మిసైల్స్ మాత్రం భారత భూభాగంలో పడ్డాయని సమాచారం ఉంది. ఎక్కడ చాలా నష్టం జరగలేదు. డిఫెన్స్ అధికారి, అడ్మినిస్ట్రేషన్ అధికారి, అడ్మినిస్ట్రేషన్ అధికారి మరణించాలని ఒక అడ్వైట్ అయితే వస్తోంది. కాకపోతే భారత్ ప్రయోగించిన దాడిలో ఎంతమంది పాకిస్తాన్లు చనిపోయారు, ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎంత అసలు పాకిస్తాన్ లో ఉన్న ఎయిర్ బేస్ పూర్తిగా కూడా ధ్వంసం చేయడంతో ఒకసారిగా ఏం చేయాలో అర్థం లేని పరిస్థితి పాకిస్తాన్ వహించారు. అట్ ద సేమ్ టైం ఇండియాలో కూడా దాదాపుగా 23 కృష్ణమోహన్, మరొక బ్రేకింగ్ అంతోంది. కృష్ణమోహన్, కెన్ యూ ప్లీజ్ ఆన్ హోల్డ్? పాకిస్తాన్ కి సంబంధించి ఎక్కడి నుంచి అయితే డ్రోన్లు ప్రయోగిస్తోందో, టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లు ఉన్నాయో, ఎక్కడి నుంచి అయితే డ్రోన్స్ లాంచ్ అయిపోయి భారత్ వైపుగా దూసుకొస్తున్నాయో ఆ ప్రాంతాన్ని భారత ఆర్మీ పసిగట్టింది. దాని ప్రస్తుతం డిస్ట్రాయ్ చేసింది. అంటే ఎక్కడి నుంచి అయితే మీరు ప్రయోగిస్తున్నారో మీ యొక్క ప్రాంతాలను